నేత అయినటువంటి బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం. బొట్ల రామారావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాకినాడ పోర్ట్లో వేలాది టన్నులకు సంబంధించిన అక్రమ బియ్యాన్ని నిల్వ ఉంచిన దాంట్లో అక్కడ ఆ గోడౌన్లలో కూడా ఆ కాకినాడ పరిసర ప్రాంతాలలో గోడౌన్ల మీద దాడి చేసిన తర్వాత వేలాది టన్నులకు సంబంధించిన అక్రమ బియ్యాన్ని కూడా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత పేర్ని నానికి సంబంధించిన వారెంట్ వారి భార్య పేరు మీద వారెంట్ ఇష్యూ అయింది. దీని మీద ఎలా, దీనికి సంబంధించిన మీరు ఏమి ఇస్తారు, మీ సమాధానం ఏంటండి? పేర్ని నాని గారు ప్రస్తావన చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో సోషల్ మీడియా వైసీపీ యాక్టివిస్టుల మీద ఏ విధంగా కేసులు పెట్టారు, అట్లాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి మీద కేవలం పరామర్శకు వెళ్ళిన పాపానికి ఫోక్సో చట్టం కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఏ విధంగా కేసులు పెట్టారు, అదే విధంగా పోసాని కృష్ణమురళిని రామ్ గోపాల్ వర్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అదే కోవలో పేర్ని నాని కుటుంబం మీద కేసులు పెడుతున్నటువంటి పరంపర తప్పితే వాస్తవానికి పట్టాభి అగ్రోస్ శ్రీనివాస్ మీద ఎందుకు కేసులు పెట్టరండి? ఏదైతే మీరు చెప్తున్నటువంటి స్టెల్లా షిప్ పక్కనే ఉన్నటువంటి ఎన్వి కన్స్టర్ షిప్ కూడా ఉంది. ఇక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అక్కడ డీప్ వాటర్ పోర్టుతో పాటు లంగర్ పోర్టు కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క అంశాలను కూడా పక్కదారి పట్టించి అక్కడ ప్రధానంగా బియ్యం నౌకలు రవాణా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి గమనించుకోవాలి, వైజాగ్ పోర్టులు ఎందుకు జరగలేదు, కృష్ణపట్నం పోర్టులు ఎందుకు జరగలేదు? ప్రతి పోర్టుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది అనేది గమనించుకోవాలా. ప్రతి పోర్టుకి నౌకాయాన రంగంలో ప్రతి పోర్టుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చోట్ల నుంచి ఐరన్ ఓర్ పోర్ట్ ఉంటుంది ప్రాధాన్యంగా, కొంత బొగ్గు ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి విధానం ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఏదైతే గ్రానైట్ రవాణా ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఇట్లా పోర్టులు ప్రాధాన్యత అంశాలు ఉంటాయి. కాకినాడ పోర్టు కేవీ రావుతోటి మెడ మీద కత్తి పెట్టి ఏం నిద్రపోతున్నారంటే ఆ రోజు నుంచి మాట్లాడుకుని ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశమే. నేనేమంటానంటే 2020 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద బియ్యం నిల్వలు ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు ఆయన నేనే కింగ్ మేకర్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాను, ప్రధానమంత్రి నేనే తయారు చేశానని చెప్పి ఆలోచనతో అక్కడికి వెళ్ళి బోల్డ్ అంత రైస్ ని రాష్ట్రానికి తీసుకొచ్చి పనికి ఆహార పథకం అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా కేవలం 5-6 రూపాయల చొప్పున దానికి ధర నిర్ణయించి ఏదైతే తన అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం పనులు ఇవ్వడం ద్వారానే ఈ యొక్క అక్రమ బియ్యానికి ఏదైతే బీజం పడిందనేటువంటి విషయాన్ని ఇది క్లియర్ గా మీరు అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు, అమెరికాలో కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికి ఆరోపణలు చేయడం కాదు, ఈ రోజు ఎవరైనా నేరుగా ఒక కేసు పెట్టినటువంటి పాపాన్ని పోయినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, ఇది దర్యాప్తు ఆస్తులు అటాచ్ చేసింది, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్నమాట వాస్తవం కదా, అది మాత్రం చెప్పరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి కేసు ఎవరైనా మేము మోసపోయామని కానీ ఈ రోజు పెట్టినటువంటి పాపాన్ని పోలా. ఎక్కడైనా కూడా చట్టం పరిధిలో చూస్తే నేరం రుజువు కాలేదని కేసులు కొట్టేస్తారు కానీ తప్పు చేయలేదని ఎక్కడ కేసులు కొట్టేసిన పరిస్థితి లేదండి చట్టంలో. ఆ చట్టంలో వస్తువులను చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు లేకపోతే పోలీసు వ్యవస్థ లేకపోతే సిబిఐ కానీ లేదంటే మరొక సిఐడి ద్వారా క్రమంగా కేసులు పెట్టేటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టి బెదిరించి మరి చూస్తా ఉన్నాం. మరి చాలా మంది మీద ఆరోపణలు చేస్తారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆలనాని మీ పార్టీలో చేరబోతున్న మగాల్ని క్లీన్ చిట్, అట్లాగే మోపిదేవి వెంకటరమణ మీ పార్టీలో చేరితే క్లీన్ చిట్, ఈ రకంగా బెదిరించి పార్టీలు మార్చే ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టి బీసీలకు ఏదైతే ఎంపీ రాజ్యసభ సీట్లు ఇస్తే వాటిని కూడా మీరు కొనుగోలు చేయడం, బెదిరించడం, ఈ యొక్క విధానం ద్వారా చూస్తా ఉన్నాం. రాజ్యసభ ఎన్నికలు అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా చెప్పమనండి? ఎక్కడ మీరు గెలిచింది రాజ్యాంగబద్ధంగా గెలిచారా? ఆలోచన చేయండి. ఎక్కడున్నాం మనం? రేషన్ బియ్యము మాఫియా విషయము మీరు ప్రస్తావించి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఎంత లంచం తీసుకున్నారో ప్రూవ్ చేస్తారండి. గ్రౌండ్ రియాలిటీకి వెళ్దాం. నేరుగా మీరు గోడౌన్ నుంచి కూడా బియ్యాన్ని తరలించేదానికి ఎమ్మెల్యేలు సహకరించడం లేదా, గోడౌన్ డీటెయిల్ ఇన్ఛార్జీలు సహకరించడం లేదా, మీకున్నటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకుంటే గ్రీన్ ఛానల్ అని చెప్పి వెహికల్స్ పెట్టారన్నారు. వెహికల్స్ పెట్టింది విధానము ఒక పారదర్శకంగా పంపిణీ జరగాలి. ఇంటి ముందరికే తీసుకెళ్లి పంపిణీ చేస్తే ఈ యొక్క రేషన్ ఏదైతే అక్రమ వ్యాపారం తగ్గుతుందనేటువంటి ఆలోచన దూరదృష్టితోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కూడా మీరు
వక్రీకరించి మాట్లాడటం ఇది దుర్మార్గమైన చర్య. ప్రజలు అసహించుకుంటున్నారు మీ మాటల్ని. ఓకే, ఇప్పుడు రైట్. 6 నెలలకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో మీరు ఇటువంటి వ్యాఖ్యలతో మీరు తెచ్చుకుంటారని దయచేసి వాస్తవాల వైపు ఉందాం. వ్యవస్థను మార్చడానికి మీరు ఓకే, అధికారాలు రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు